హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఈ వీడియో తీసి ఆల్మోస్ట్ 2 వీక్స్ బ్యాక్ అయితే అయిందనమాట. ఎడిట్ చేయడానికి అస్సలు టైం అనేది అస్సలు కుదరలేదు. ఆఫీస్ వర్క్, అలాగే ఇంట్లో పనులు, దీపావళి ఇలా మరీ తిరగడమే అయిందనమాట. సో దానివల్ల ఎడిట్ చేయడానికి అసలు టైం కుదరలేదు. సో ఇదైతే మా కార్ డెలివరీ అయితే వచ్చింది. ఆ వీడియో అయితే ఇక్కడ మీతో కూడా షేర్ చేస్తున్నాను. అలాగే వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ వీడియోలో మేము కారుకి అయితే పూజ చేయించాము, అలాగే టెంపుల్కి వెళ్ళాము. తర్వాత నేను ఇంటికి వచ్చాక ఒక మంచి రెసిపీ కూడా చేశానన్నమాట. వీడియో అయితే తప్పకుండా చూడండి. వీడియో చివరిలో మీకోసం ఒక మంచి మనసు పలికే మాట కూడా ఉంది. మీరు అనుకోవచ్చు, ఏంటి ఉషా మీకు ముందు కూడా కారు ఉంది కదా, మళ్ళీ కార్ డెలివరీ అంటున్నావు ఏంటి అని. అవునండి, ముందు అయితే కారు ఉండే, అది 7 ఇయర్స్ బ్యాక్ అయితే తీసుకున్నాము. సో అది కొంచెం పర్ఫార్మెన్స్ తగ్గిందని చెప్పి మళ్ళీ కార్ అయితే తీసుకున్నామన్నమాట. సో అదే ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఇక్కడైతే కార్ డెలివరీ అయిన తర్వాత నెక్స్ట్ డే ఈవినింగ్ షూట్ చేసిన వీడియో అనమాట. అంటే ఇవాళ టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. అలాగే ఈవినింగ్ అయితే నార్మల్గా ఇంట్లో కూడా దీపాలన్నీ కూడా పెడుతూ ఉంటాను. మార్నింగ్ అయితే నా హస్బెండ్ అయితే పెడతారనమాట. సో ఇంకా దీపాలన్నీ పెట్టేసుకున్న తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళాలి. తర్వాత వచ్చి ఇంకా ఇంట్లో డిన్నర్కి అయితే ప్రిపేర్ చేస్తాను. ముందుగా అయితే తులసి కోట దగ్గర పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంట్లో కూడా దీపాలు అయితే పెట్టుకుంటున్నాను. మొత్తం అంతా అలంకరించుకున్న తర్వాత దీపారాధన చేస్తున్నా. ఇంకొకటి ఏంటంటే, నాకు పువ్వులు ఎక్కువగా ఉంటే దీపాలని చక్కగా అలంకరించుకుంటాను. కాకపోతే ఒక్కొక్కసారి కొద్దిగానే ఉంటాయన్నమాట. సో దానివల్ల ఏంటంటే ఉన్న దాంట్లోనే సర్దుకోవాలన్నట్లు ఉంటాను. తర్వాత ఇంటి ముందు కూడా దీపారాధన చేస్తున్నాను. నేను మండే, ఫ్రైడే, సాటర్డే ఖచ్చితంగా ఇంటి ముందు కూడా దీపాలు అయితే పెడుతూ ఉంటాను. సో ఇంకా దీపారాధన ఇంటి ముందరంతా కూడా అయిపోయిన తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళాలని అన్నీ కూడా రెడీ చేస్తున్నాను. ఇంకా పిల్లలు అంతా కూడా రెడీ అయిపోయారు. ఈరోజు సాటర్డే కాబట్టి పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కదా, సో ఈజీగా అన్నిటికీ వీలుగా ఉంటుందని ఇలా అయితే ప్లాన్ చేశామన్నమాట. ఇక టెంపుల్కి అయితే వెళ్తున్నాం. టెంపుల్ ఎక్కడ అంటే ఇక్కడ మాకు నియర్ బై బసవేశ్వర టెంపుల్ అనేది ఉందన్నమాట. అక్కడ శివాలయం ఉంటుంది, అలాగే వినాయకుని టెంపుల్ కూడా ఉంటుందన్నమాట. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ చూడడానికి. చుట్టూ గోడలాగా ఒక కోటలాగా ఉంటుందన్నమాట. మేము ప్రతిసారి ఏ ఫెస్టివల్ అయినా కూడా ఖచ్చితంగా ఇక్కడికే వస్తూ ఉంటాము. చూడడానికి టెంపుల్ చాలా ప్రశాంతంగా చిన్నగా ఉన్నా కానీ హాయిగా ఉంటుందన్నమాట. ఇంకా టెంపుల్లో దర్శనం చేసుకున్న తర్వాత ఇంటికైతే వచ్చాము. ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 8:30 అయిందనమాట. ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేయాలి. సో సింపుల్గా అయిపోయే రెసిపీ ఏదైనా ఉంది అంటే ఈ చట్నీలే అనమాట. పచ్చడి అంటాం కదా అది. సో ఇవాళ మ్యాంగో పచ్చడి అయితే చేస్తున్నాను. మ్యాంగోస్ అయితే మాకు ఇక్కడ మార్కెట్లో పచ్చివి దొరుకుతూ ఉంటాయి. అన్సీజన్ మ్యాంగోస్ అంటారు కదా, అవైతే దొరుకుతాయి అన్నమాట. సో అవైతే ఇంట్లో ఒకటి ఉంది. సో దాన్నే పచ్చడి చేద్దామని చెప్పి ఇంకా ప్రిపేర్ అయితే చేస్తూ ఉన్నా. తర్వాత పచ్చడి కోసం అయితే చిల్లీ, అలాగే శనగగింజలు,
మ్యాంగో కట్ చేసుకున్న తర్వాత దాన్ని అయితే ఫ్రై చేసుకుని పక్కనైతే ఉంచుకున్నాను. అది కొద్దిగా మెత్తగా అయ్యేంత వరకు అలాగే ఉంచేసి మరో పక్కనైతే ఫ్రై కోసం అంటే మనము పోపు పెడతాం కదా, దానికోసం ఆనియన్స్, కరివేపాకు, జీలకర్ర అవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నా. మనం ముందుగా మ్యాంగో అంతా కూడా వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని అయితే మిక్సీ వేసి పక్కనైతే ఉంచుకున్నాను. ఇక ఇప్పుడు దీన్ని పోపు పెడతాం కదా, సో దానికోసం అయితే ఆనియన్స్, జీలకర్ర, కొద్దిగా ఆవాలు వేసి బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయిస్తున్నాను. ఇది గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసి చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే స్మెల్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. తర్వాత ఇంకా మ్యాంగో అంతా రుబ్బేసుకున్నాం కదా మిక్సీకి వేసి, ఇంకా అది కూడా ఇందులో వేసేసి బాగా కలిపేసుకుంటున్నాను. ఈ చట్నీ అయితే మనకు టైం లేనప్పుడు చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. 10 to 15 మినిట్స్ అంతే పడుతుందన్నమాట. సో మనం రైస్ అయ్యేలోపు ఈ చట్నీ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఈరోజు అయితే ఆల్మోస్ట్ నాకు టైం లేదు కాబట్టి నేను ఒక్కటే చేస్తున్నాను. లేకపోతే నార్మల్ డేస్లో అయితే నేను ఆల్మోస్ట్ 1 to 2 కర్రీస్ అన్నా చేస్తాను. ఎందుకంటే మా ఇంట్లో పిల్లలు ఉన్నారు, మా ఆయనకి ఒక్కొక్కసారి కర్రీస్ నచ్చవన్నమాట. సో దానికోసమే 2 చేసి పెడితే ఇంకా ఒకటి కాకపోయినా ఇంకొకటైనా ఖచ్చితంగా తింటాడులే అన్నట్లు నేను అలా ప్లాన్ చేస్తూ ఉంటానన్నమాట. ఈ పచ్చడి అయితే మాత్రం టేస్ట్ అదిరిపోయిందనమాట. కారం కారంగా, పుల్ల పుల్లగా చాలా అంటే చాలా టేస్టీగా కుదిరింది. మీరు కూడా ట్రై చేయండి. తర్వాత ఈ చట్నీ అనేది చల్లారిన తర్వాత ఒక బాక్స్లో అయితే పెట్టుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఇంకా డిన్నర్ చేయాలి కాబట్టి ఇంకా ప్యాన్లోనే అలాగే వదిలేసామనుకోండి అది డ్రైగా అయిపోతుంది అనమాట. సో అలా కాకుండా మనం కొద్దిగా చల్లారిన తర్వాత ఒక బాక్స్లోకి అయితే తీసి పెట్టుకున్నాం అనుకోండి, తినడానికి ఈజీగా ఉంటుంది. అలాగే కిచెన్లో అంతా గందరగోళంగా లేకుండా మొత్తం అంతా కూడా నీట్గా తుడిచేసుకుంటే క్లీన్గా ఉంటుంది. సో చట్నీ అయితే టేస్ట్ అదిరిపోయిందనమాట. ఇక డిన్నర్ అయితే తినేసిన తర్వాత స్టవ్ అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత అన్నీ ఎత్తి సింక్లో అయితే వేసేసాను. ఇప్పుడు ఆ పాత్రలన్నీ కూడా వాష్ చేస్తున్నా. ఇప్పటికే ఆల్మోస్ట్ 10:40 ఏమో అవుతుంది టైము. ఇంకా పాత్రలన్నీ వాష్ చేసి ఇంకా సింక్ అంతా కూడా కడిగేసుకొని ఇక క్లాత్ అయితే యూజ్ చేస్తాం కదా స్టవ్ కోసం. నేను ఖచ్చితంగా పాత్రలు కడిగినప్పుడల్లా నేను ఆ క్లాత్ను కూడా వాష్ చేసేస్తూ ఉంటాను. ఎందుకో నాకు అలవాటు అయిపోయింది. సో ఇంకా మొత్తం అంతా శుభ్రంగా తుడిచేసుకున్న తర్వాత ఇక పడుకోవడానికి వెళ్తున్నాము. ఇప్పుడైతే ఆల్మోస్ట్ 11 o'clock అయితే అవుతూ ఉంది. సో ఇప్పుడు మీకోసం ఒక మంచి మనసు పలికే మాట. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఎవడో విలువ ఇవ్వలేదని నీ విలువ అస్సలు తగ్గదు. నీ జీవితం నీకు విలువైనదే. విలువలు లేని, విలువలు ఇవ్వని మనుషులకు దూరంగా ఉంటే నీ విలువ ఏంటో వాళ్ళకే అర్థమవుతుంది. కాకపోతే కొద్దిగా టైం పడుతుందంతే. సో ఖచ్చితంగా వెయిట్ అండ్ సీ. నీకు కూడా అలాంటి రోజు ఖచ్చితంగా వస్తుంది. అస్సలు మిస్ చేసుకోకు ఆ ఆనందాన్ని.